ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రేవంత్ సంచలన నిర్ణయం, ఆ పథకాల్లో కీలక మార్పులు అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి ఏ పథకాలు ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ తీసుకొచ్చిన దళిత బంధు, రైతు బంధు, గొర్రెల పంపిణీ, డబుల్ బెడ్రూమ్, దళితులకు 3 ఎకరాల భూమి వంటి పథకాల్లో అవకతవకలు జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ పథకాలను కొనసాగిస్తూనే పలు మార్పులు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఎలాంటి లోటుపాట్లు లేకుండా లబ్ధిదారులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దళారులతో పని లేకుండా ప్రభుత్వం నుంచి నేరుగా లబ్ధిదారుడికి పథకం ప్రయోజనాలు అందేలా మార్గదర్శకాలు ఉండాలని అధికారులకు రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే సూచించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ దృష్టికి వచ్చిన అంశాలు, లోటుపాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం రేవంత్ ఆ మేరకు చాలా స్కీముల్లో మార్పులు చేయాలని అధికారులు ఆదేశించినట్లు సమాచారం. బీఆర్ఎస్ సర్కార్ ప్రవేశపెట్టిన స్కీములన్నీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదని రేవంత్ సర్కార్ భావిస్తోంది. విధి విధానాలు సరిగ్గా లేకపోవడం, అవినీతి, బీఆర్ఎస్ నేతల జోక్యంతో అనర్హులకే ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఈసారి అలా జరగకుండా ఉండేలా పథకాల్లో మార్పులు తేవాలన్నదే ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. అయితే రైతు బంధు స్కీమ్లోనూ వ్యవసాయేతర భూముల, రియల్ ఎస్టేట్, రహదారులు, గుట్టలకు కూడా వేల కోట్లు గుమ్మరించడంతో ఆ స్కీమ్ అసలు లక్ష్యం నెరవేరలేదని రేవంత్ ఇప్పటికే పలు సమావేశాల్లో ప్రస్తావించారు. అలాగే వ్యవసాయం చేసే రైతులకు కాకుండా భూమి యజమానులకే రైతు అందడంపై కూడా కౌలు రైతులు ఆందోళన, అసహనం వ్యక్తం చేశారు. వందల ఎకరాలు ఉన్న వారందరికీ కోట్ల రూపాయలు ఇవ్వడంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. వీటితో పాటు రైతు బంధు సాకుతో విత్తనాలు, ఎరువులపై సబ్సిడీలను కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేయగా వ్యవసాయ పనిముట్లు, యంత్రాల పంపిణీ కూడా ఎత్తేసింది. దీంతో పేదల కోసం ప్రవేశపెట్టిన రైతు బంధు స్కీమ్లో అనర్హులు గుర్తించి వారికి అందించే సొమ్మును వ్యవసాయానికి సంబంధించిన సబ్సిడీ పథకాలను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇంకా గొర్రెల పంపిణీలోనూ డైరీలను కట్టిన గొల్ల కురుములకు అన్యాయం జరిగిందని స్వయంగా గొల్ల కురుములు తమకు ఫిర్యాదు చేశారని ప్రభుత్వం చెబుతోంది. దీంతో ఈ పథకం గొర్రెలు కాసుకునే వారికి మాత్రమే వర్తించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. మొదటగా అత్యంత పేదరికాలతో ఉన్న వాళ్లకు, ఆ తర్వాత మిగతా అర్హులకు ఈ స్కీమ్ అందించేలా నిబంధనలు తీసుకురాబోతున్నట్లు సమాచారం. దళిత బంధు స్కీమ్లోనూ భారీ అవకతవకలు జరిగినట్లు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే దళిత బంధు ఇచ్చారని, నిజమైన లబ్ధిదారులకు ఒక్కరికి కూడా ఈ పథకం అందించలేదని విమర్శలున్నాయి. దీంతో ఈ స్కీమ్ రూల్స్లోనూ మార్పులు తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పెన్షన్లు, సిలిండర్, గృహజ్యోతి, మహాలక్ష్మి, చేయూత, యువ వికాసం వంటి పథకాలు పేదలకు అందించే బాధ్యతను ఇందిరమ్మ కమిటీలకు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కమిటీలు గ్రామాల్లో నిజమైన అర్హులను గుర్తించేందుకు గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే రైతు భరోసా నిబంధనల కోసం మంత్రివర్గం ఉపసంఘానికి ఏర్పాటు చేస్తోంది. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ, కళ్యాణ లక్ష్మి, ఇతర వెల్ఫేర్ స్కీముల్లోనూ పలు మార్పులు చేసేందుకు రంగం సిద్ధం చేసింది రేవంత్ సర్కార్. లబ్ధిదారుల లిస్ట్ అప్డేట్ చేసి ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా ఈ పథకాలను అందించాలన్నదే ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. మహిళా సంఘాలకు సంబంధించి పథకాలు, లబ్ధిదారుల గుర్తింపులోనూ ప్రత్యేక శ్రద్ధ పెట్టనుంది. స్టూడెంట్స్కు సంబంధించి స్కాలర్షిప్లు తదితర స్కీములకు సంబంధించి విద్యావేత్తలు, ఐఏఎస్ల నుంచి సలహాలు తీసుకుని రూల్స్ను రూపొందించినట్లు సమాచారం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు వస్తున్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.